హలో మో నమస్తే. మా బావ కొన్ని కొర్రమేండ్లు పట్టిండు గై మీకు కూడా చూపిస్తా. గది కూడా ఒకటే లబ్బర్ కప్పతో పట్టిండు. మన ఊర్లలో ఎప్పుడు కొర్రమేండ్లు పట్టినా గా బుడ్డ బరకలతోని బతికిన కప్పలతో పట్టేది. అట్లా కూడా తిరగంగా ఒకటో రెండో పట్టేది. కానీ ఈ ఫిషింగ్ రాడ్లు ప్లాస్టిక్ కప్పలు వచ్చిన కాంచోని ఒకే దగ్గర నిలబడ్డ కాంచోని కదలకుండా పట్టొస్తుంది. లబ్బర్ కప్పలతో కొర్రమేండ్లు పట్టుడు చిత్రమ్మా. మనం ఇప్పుడు అర్ధ గంటలో 6 కొర్రమేండ్లు పట్టినాం. ఈ కొర్రమేండ్లు ఏంది మా ఇంత పిచ్చి అయినాయి. బతికిన కప్పని తిన్నా కూడా అదో టేస్ట్ అనిపిస్తుందేమో గానీ మనం వేసిన లబ్బర్ కప్ప మాత్రం ఒక తీయగుండేది కాదే, ఓ సప్పగుండేది కాదే. ఎట్లా పడతాయో పడతాయి మా. ఇక గిట్లా లబ్బర్ కప్పేసి పడుతుంటే ఈ కొర్రమేండ్లు ఏమనుకుంటానో వద్దులే మామ. ఇప్పుడు ఈ కొర్రమేండ్లకు మాటలు వస్తే తట్టుకోలేములే గానీ మామ. సరే గానీ ఈ కొర్రమేండ్లని ఒకటే కర్ర కప్పతో పట్టినాం. మనం వాడేది 7 ఫీట్ రాడ్ లుకానా టక్కుగానా. బైట్ కాస్టింగ్ మిషన్ మాత్రం ఫిషాలిక్ వాళ్ళది. వైర్ మాత్రం ఎయిటెక్స్ స్వడ్ ఫిష్ బ్రెడర్ లైన్. వైర్ మాత్రం మల్టీ కలర్ ఉంటది. మనం వాడేటి మొత్తం అన్ని మంచి కంపెనీ జబర్దస్త్ పని చేస్తాయి మామ. మనం వాడే సామాన్ మొత్తం రేట్లు తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్ లో రాసి పెడతా చూసుకోవచ్చు. ఒకవేళ మనం వాడే సామాన్ మీకు కూడా కావాలనుకుంటే మామ ఇక గాలాల షాప్ కూడా మనోళ్ళ స్క్రీన్ మీద నెంబర్ ఇస్తా, ఫోన్ చేసి కనుక్కోవచ్చు.